ప్రభుత్వ వ్యతిరేకత మీద గెలవడం, మన అనుకూలత మీద గెలవడం. నరేంద్ర మోడీ మొట్టమొదట ప్రభుత్వ వ్యతిరేకతతో పాటుగా నరేంద్ర మోడీ పాజిటివ్ ఓట్ అనాలి. ఆ రోజున 2014 వచ్చింది, 2019లో వచ్చింది మోడీ పాజిటివ్ ఓట్, 2024లో వచ్చింది కూడా మోడీ పాజిటివ్ ఓటే. ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువే తగ్గింది ఆయనకి. అదే సందర్భంలో భాగస్వామ్య పక్షాలతో విడిపోయినటువంటి ఇంపాక్ట్స్ దెబ్బతీసినటువంటి పరిస్థితి నార్త్లో జరిగినటువంటిది, అదే దెబ్బతీసింది. ఓవరాల్గా చూస్తే బీజేపీ పాజిటివ్ ఓట్ మీద డిపెండ్ అవుతుంటే రాహుల్ గాంధీ యాంటీ ఇన్కంబెన్సీ మీద డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకటి ఖచ్చితంగా హిందుత్వవాదానికి ఆల్టర్నేటివ్ వాదం ఏంటి? మైనార్టీ బుజ్జిగింపు అనేది 70 ఏళ్ల నుంచి వాడేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని పిసికి పిసికి పిప్పి చేసేసి వాడేసుకుంది. మైనార్టీలు మొదటి నుంచి కాంగ్రెస్కి అనుకూలంగానే కదా ఉంది. మధ్యలో అయోధ్యలో బాబ్రీ ఇన్సిడెంట్ తర్వాత డివిజన్ అయ్యి వాళ్ళు ప్రాంతీయ పార్టీల దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడో కాంగ్రెస్తో కలిసినప్పుడే ఆ కూటమికి అట్లాగే నడిచింది కదా. ఇప్పుడు అయితే గీతే కూటమికి ఉన్నటువంటి మైనార్టీ బుజ్జిగింపు ఓట్లు ఇటు కాంగ్రెస్ పార్టీ వైపుకి టర్న్ అవ్వాలి. అంతకుమించి బీజేపీ వైపుకి వెళ్ళిన ఓట్లు కాదే అవి. రెండవది, ఈ ఓట్లు దొంగ ఓట్లు ఎట్లుంటాయి, లేకపోతే బూత్ క్యాప్చరింగ్లు ఎట్లుంటాయి, ఇవన్నీ ప్రజలందరికీ తెలిసిందే. అది కేవలం ఎవరైతే సోషల్ మీడియాలో మేధావులు అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు కొంతమంది సృష్టించేటటువంటి చర్చ తప్పించి ఏమీ లేదు. ఎందుకంటే సామాన్యుడికి ప్రతి ఒక్కడికి తెలుసు. ఇప్పుడు చూడండి, నిన్న అక్కడ జరిగినటువంటి ఎన్నికలు పులివెందుల్లో ఏం జరిగినాయి, చివరికి అక్కడ అలాంటి పరిస్థితులే ఉంటుంటాయి అక్కడ. కాబట్టి ఇక్కడ దొంగ ఓటు లేకపోతే ఏంటి అనేది ఇవన్నీ చర్చకు వస్తుంటాయి. మెయిన్ రాహుల్ గాంధీ చూసుకోవాల్సినటువంటి పాయింట్, కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటి? పేదల అభివృద్ధి. అది గరీబీ హఠావో లేకపోతే బేకారీ హఠావో అంటూ వీళ్ళ నాయనమ్మ, వీళ్ళ తాత, వీళ్ళ నాన్న ఇద్దరు స్టేట్మెంట్లు ఇచ్చేశారు. వాళ్ళ వల్ల కాల, ఫెయిల్యూర్డ్ లీడర్స్ ఆ విషయంలో. అదే నరేంద్ర మోడీ చేసి పారేశాడు. ఇప్పుడు 2.5% మంది మాత్రమే ఈ దేశంలో పేదలు ఉన్నారు, లేకపోతే టోటల్గా కలిపితే 10.5-12.5% వరకే ఉంటారు. ఇంతకుముందు 60%, 70% అన్నటువంటి దేశం నుంచి పేదరికం అనేటటువంటి ఇప్పుడు మధ్యతరగతి కింద కన్వర్ట్ అయిపోయారు. ఎందుకు? ఉచిత ఇళ్ళు ఇవ్వడం, ఉచితంగా అనేక పథకాలు ఇవ్వడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు బేకారీ హఠావో గరీబీ హఠావో నినాదాలు వర్కౌట్ కాదు. వాట్ నెక్స్ట్, నీ దగ్గర ఏముంది అన్నటువంటి దానికి తోడుగా ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, అట్లాగే ఇలాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలలో సొంతగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోకుండా ఈవెన్ కూటమి భాగస్వామ్య పక్షాలకు సంబంధించి కూడా బెంగాల్ లాంటి చోట్ల కానీ, మహారాష్ట్ర లాంటి చోట్ల కానీ డిపెండెన్సీ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నేరుగా పవర్లోకి రావడం కష్టం. పాజిటివ్ కావాలి అంటే యాంటీ హిందుత్వ కాకుండా ప్రో హిందుత్వ, అలాగే ఏదైతే మైనార్టీ అతి బుజ్జిగింపు కాకుండా మైనార్టీలకు సమప్రాధాన్యం అన్నటువంటి పాయింట్తో వచ్చినప్పుడు హిందువుల ఓట్లు కూడా టర్న్ అయ్యేటటువంటి పరిస్థితులు నార్త్లో. అప్పటిదాకా కొంత సమస్య ఫేస్ చేయాల్సి ఉంటుంది.